Amma 7th anniversary Dhamaka offers. Shop 599, win 777 exclusive prizes. WhatsApp లో ఆర్డర్ చేయండి, గిఫ్ట్ పట్టండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలము జగన్నాథపుర గ్రామంలో జరిగిన అమానుష ఘటన సభ్య సమాజాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేసింది. జన్మనిచ్చినటువంటి కన్న తల్లినే ఒక దుర్మార్గుడు కామవాంఛతో చూడడం, చివరకు అత్యాచారానికి యత్నించడము స్థానికులను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. గ్రామానికి చెందినటువంటి బానోతు పవన్ అనేటువంటి వ్యక్తి ఆదివారం తెల్లవారుజామున 1 గంట సమయంలో మద్యం మత్తులో ఇంటికి చేరుకొని తన కన్న తల్లిపైనే ఈ యొక్క దారుణానికి ఒడిగట్టబోయినట్టుగా సమాచారం. తల్లి కేకలు వేయడంతో అప్రమత్తమైనటువంటి స్థానికులు పక్కన ఉన్న వాళ్ళందరూ అక్కడికి చేరుకొని ఆ నిందితుడిని చితకబాది కట్టిపడేశారు. తల్లిని దేవతగా భావించేటువంటి భారతీయ సంస్కృతికి మచ్చ తెచ్చేలా ఈ యొక్క దుర్మార్గుడు చేసినటువంటి దారుణ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ ఘటన చోటు చేసుకోవడం ప్రతి ఒక్కరిని కూడా ఇప్పుడు కలిచివేస్తుంది. మద్యం మత్తు వికృత మనస్తత్వం మనిషిని ఎంతటి పశువుగా మార్చేస్తుందో ఈ ఘటన మరోసారి బయటపెట్టిందని అక్కడి గ్రామస్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కన్న తల్లిపైనే అత్యాచారం చేసే స్థాయికి దిగజారినటువంటి ఈ దుర్మార్గుడి పైన, ఈ రాక్షసుడి పైన అత్యంత కఠిన శిక్ష విధించాలని, ఇలాంటి వారిని సమాజంలో తిరగనివ్వకూడదంటూ కూడా ఇప్పుడు స్థానికులు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఆ గ్రామస్తులందరూ కూడా అతన్ని పూర్తిగా చితకబాది పోలీసులకు అప్పచెప్పినటువంటి పరిస్థితి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి ఉదయ్ ఫోన్ లైన్లో మరిన్ని వివరాలు అందిస్తారు. ఉదయ్, ఏం జరిగింది ఆ గ్రామంలో, గ్రామస్తులు ఏమంటున్నారు, పూర్తి వివరాలు ఏంటి? ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం జగన్నాథపురం గ్రామంలో సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన చోటు చేసుకుంది. జగన్నాథపురం గ్రామానికి చెందిన బానోతు పవన్ పూర్తిగా అవారాగా తిరుగుతూ ఉంటాడు. నిత్యం మద్యంతో పాటు సేవిస్తున్నట్లు మనకు స్థానికులు సమాచారం అందిస్తారు. అయితే ప్రతిరోజు తల్లిని చిత్రహింసలకు గురి చేయడం, కొట్టడం, ఆమెపై దాడి చేయడం సహజంగా జరుగుతూ ఉంటుంది. అయితే అకస్మాత్తుగా ఈ గత కొన్ని గంటల క్రితం ఇంటికి చేరుకున్నటువంటి బానోతు పవన్ ఈ గత ఆదివారం తెల్లవారుజామున 1 గంట సమయంలో మద్యం మత్తులో లేదంటే మత్తులో ఇంటికి చేరుకుని తన కన్న తల్లిపైన దారుణానికి ఒడిగట్టినట్లు సమాచారం అవుతుంది. అయితే తల్లి కేకులు వేయడంతో అప్రమత్తమైన స్థానికులు అక్కడ చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. నిందితుడిని పై దాడి చేసి పోలీసులకు కూడా అప్పగించే ప్రయత్నం చేశారు. అయితే తీవ్రమైనటువంటి రక్తస్రావంతో అటు బాధితురాలు ప్రభుత్వ ఆసుపత్రికి అయితే చేరుకుంది. ఆమెకి ప్రాథమిక చికిత్స అందించే ప్రయత్నం కూడా స్థానికులు చేశారు. నిజానికి ప్రతిరోజు అవారాగా తిరుగుతూ మద్యం మత్తులో కావచ్చు, గంజాయి మత్తులో రోజు వచ్చి తల్లిని చిత్రహింసలకు పవన్ గురి చేస్తూ ఉంటాడని స్థానికులు చెప్తున్నారు. కానీ అకస్మాత్తుగా తల్లిపైనే కామవాంఛతో పెట్టిరేగిపోవడం, కన్న తల్లిపైనే అత్యాచారానికి యత్నించిన ఘటనతో ఒక్కసారిగా ఆమె కేకలు వేయడం, వెంటనే కేకలు విన్నటువంటి స్థానికులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని నిందితుడు పవన్ ని చితకబాదడం జరిగింది. అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ కు కూడా పవన్ ని తీసుకెళ్లి అప్పగించడం జరిగింది. ఘటనతో ఒక్కసారిగా పాల్వంచంలో జగన్నాథపురంలో పూర్తి స్థాయిలో విషయాలు చేయాలనుకున్నా. ఎందుకంటే పూర్తి స్థాయిలో కన్న తల్లిపైనే ఇటువంటి దురాఘాతానికి ఒడిగట్టినటువంటి సదరు నిందితుడైనటువంటి పవన్ ను కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా స్థానికులు పెద్ద ఎత్తున డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. నిత్యం సేవించి తల్లిని ఇదే విధంగా చిత్రహింసలు గురి చేస్తుంటాడని ఏకంగా ఈ రోజు తల్లిపై అత్యాచార యత్నాన్ని కూడా ఒడిగట్టేందుకు యత్నించడం పూర్తిగా కలకలం అయితే రేపింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ప్రస్తుతం బాధితురాలికి పాల్వంచ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు సమాచారం అవుతుంది. అయితే తల్లి తనయుడు చేసినటువంటి ఈ ఘటన పట్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు కొంత నిరాకరించినట్లు మనకు సమాచారం అవుతుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు మాత్రం అటు సుమోటో కేసు నమోదు చేస్తారా లేదనేది మాత్రం తేలాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ కన్న తల్లిపైనే ఇటువంటి దురాఘాతానికి పవన్ పాల్పడంతో పూర్తిగా అక్కడ ప్రాంతంలో కలకలమైతే రేపుతుంది. ఘటనపై పవన్ ను ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని స్థానికులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సాయి, రైట్, థ్యాంక్ యూ ఉదయ్. ఏం చేసిండమ్మా చెప్పు, చెప్పాలి నువ్వు ఏం చేసిండు చెప్పు, ఏం చేసిండు చెప్పు. నాలుగు నుంచి తిడతాడు కొడతాడు కానీ ఎప్పుడు నాకు ఏమి తిప్పలు పెట్టలేదు. ఈసారి మాత్రం నువ్వు నా దగ్గర పడు వద్దు నాయన, నేను కన్న తల్లిని, నేను కడుపుల నుంచి 9 మాసం మోసి కన్యా, నాకు వద్దు, ఇట్లాంటివి వద్దు, పెళ్లి చేపిస్తా, నాకు కావాలి. ఇప్పుడు నాకు కావాలంటే నీకు 100 మందిని చూపిస్తా బయట. నేను ఏం చేసిండు అది చెప్పు. నీ దగ్గర ఏం చేసిండు, నీ దగ్గర
కదలని ఎట్లా ఎట్టు. ఆ. చేతులతోని ఇట్లా గట్టిగా పట్టుకొని నా మీద పడుతుండు. హైదరాబాద్ వెళ్ళి జాబ్ చేసుకుంటా అంటే 70,000 ఇచ్చింది. ఇచ్చిందండి. నెల రోజులు బాగా తిని వచ్చి ఆ పని చేసిండు. జాబ్ లేదండి. జాబ్ లేదు ఏం లేదు. మా ఊళ్ళో బుచ్చల విడిగా ఉంది. ఈ విషయం గురించి మేము చాలా చోట్ల మాట్లాడాం కూడా. వాడిని ఒక్క ఫోన్ పట్టుకుంటే మన ఇందిరాగాంధీ జగన్నాథపురంలో ఎంతమంది అంత దొరుకుతుంది. మొన్న కూడా అంతకుముందు సారి కూడా ఇలాగే జరిగితే నేను చాలాసార్లు చెప్పాను. వాడి ఇంట్లో వదిలిపెట్టారు. వదిలేసారా? ఈ కాలుకి నీకు వాడని కొట్టింది? వాడు కొట్టడం కాదు, అది మన పెద్దనే గారు ఫోన్ చేస్తే పోయి మేము అది కొట్టడం వల్ల ఆమె బయటపడలేదు. ఆమె చచ్చిపోయేది. చచ్చిపోయేదా? మీకు వీడియో కూడా పెట్టాను. అన్న. అది ఇంకా దారుణం. అది మనం చెప్పలేని నోట్లో మాట్లాడాలి. అది పెద్దమ్మే.